అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. ఏదైనా మూవీ వస్తుందంటే అది అదిరిపోయే క్రేజీ ప్రాజెక్ట్ అయితే వారం ముందో నెల ముందో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వడం చూసాం. కానీ విచిత్రంగా హాలీవుడ్ మూవీ ది ఒడిస్సీ రిలీజ్ ఇంకా ఏడాది టైం ఉంది. కానీ ఈలోపే అంటే రిలీజ్కి 1 year ముందే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. విచిత్రం ఏంటంటే క్రిస్టోఫర్ నోలాన్ కున్న క్రేజ్ వల్లే తన సినిమాకు 1 year ముందే అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయంటే అర్థమవుతోంది. విచిత్రంగా టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి తీస్తున్న SSMB 29 మూవీకి కూడా అలానే జరుగుతుందంటే నమ్ముతారా? 2027లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కోసం 2026లో ఓ షో వేయబోతున్నారు. అంటే సినిమా రిలీజ్కి 1 year ముందు ప్రీవ్యూ వేయడం. ఆ ప్రీవ్యూ కోసం ఈ ఏడాది అంటే 1 year ముందే టికెట్స్ బుకింగ్ జరగడం ఇదే ప్రసాద్ ఐమాక్స్లో జరుగుతోంది. ఐమాక్స్ నుంచి లైసెన్స్ ఎక్స్పైర్ అయిన SSMB 29 కోసం ఐమాక్స్ నుంచి 6 నెలల లైసెన్సీని ప్లాన్ చేస్తోందట ప్రసాద్ మల్టీప్లెక్స్ టీమ్. ఇదే ఇప్పుడు సెన్సేషన్ అయ్యేలా ఉన్న న్యూస్. ఇంటర్స్టెల్లార్, ఇన్స్పెక్షన్, ఓపెన్హైమర్తో ప్రపంచాన్ని కుదిపేసిన హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ అలాంటి తను IMAX 3D కెమెరాతో ది ఒడిస్సీ అంటూ గ్రీక్ మైథాలజీ మూవీ తీస్తున్నాడు. మొత్తం సినిమాను IMAX 3Dలో తీస్తున్నాడు. మరి డైరెక్టర్ మీద నమ్మకము, ఆ కాన్సెప్ట్ మీద క్రేజో కానీ 2026లో రిలీజ్ అనుకున్న ది ఒడిస్సీకి ఏడాది ముందే అంటే ఇప్పుడే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ జరుగుతోంది. ఇది హాలీవుడ్లో ఇంతవరకు ఎన్నడూ జరగలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను 50,000 థియేటర్స్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. విచిత్రం ఏంటంటే మరి క్రిస్టోఫర్ నోలాన్ రేంజ్లో సినిమాలు తీయకున్న రాజమౌళికి కూడా ఇంచుమించు ఇలాంటి ఓ రికార్డే దక్కుతుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చేలా ఉంది. SSMB 29 మూవీ తాలూకు 3 షెడ్యూల్ షూటింగ్ అయింది. అంటే ఈ సినిమా పూర్తవడానికి ఇంకా 2 ఏళ్ల టైం పడుతుంది. 2027లోనే ఈ మూవీ రాబోతుంది. కాబట్టి అప్పుడొచ్చే సినిమాకు ఇప్పుడు టికెట్లు బుక్ చేయడం అనేది జరగదు. అంత సీన్ కూడా లేదని అనిపించవచ్చు. కానీ అదే జరుగుతుంది. కాకపోతే ప్రసాద్ ఐమాక్స్లోనే ఇది జరిగేలా ఉంది. బేసిక్గా ఓ మూవీ రిలీజ్ అవుతుందంటే ఒకరోజు ముందు ప్రివ్యూ వేయటం కామన్. కానీ SSMB 29 మూవీని 2026 జూలై కల్లా షూటింగ్ పూర్తి చేసి కేవలం రషెస్ని ప్రివ్యూగా వేయబోతున్నాడట రాజమౌళి. అది కూడా ఆడియన్స్కి కాదు, వరల్డ్ వైడ్గా ఉన్న టాప్ డిస్ట్రిబ్యూటర్స్. అది కూడా ప్రసాద్ ఐమాక్స్లో అని తెలుస్తోంది. ప్రజెంట్ ప్రసాద్ ఐమాక్స్కి ఐమాక్స్ లైసెన్స్ ఎక్స్పైర్ అయిందట. అయినా SSMB 29 మూవీ ప్రివ్యూ కోసం 2026లో లైసెన్స్ తీసుకుని ప్రివ్యూ ఓన్లీ ఫర్ వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూటర్స్కి వేస్తారని తెలుస్తుంది. అంటే గ్రాఫిక్స్ కూడా చాలా వరకు రా లెవెల్లోనే ఉంటాయన్న డిస్కషన్ ఫిల్మ్ నగర్లో జరుగుతోంది. అంటే 2027లో రిలీజ్ అయ్యే SSMB 29 మూవీ తాలూకా రషెస్తో 2026 జూలైలో ప్రివ్యూ వేయాలనేది రాజమౌళి ప్రైమరీ టార్గెట్. దానికి ఫిల్మ్ టీం ముందుగానే డిస్ట్రిబ్యూటర్స్ కోసం ఏకంగా 10 షోలు బుక్ చేస్తోంది. అంటే ఆడియన్స్ నుంచి కాకుండా ఈ బుకింగ్స్ ఫిల్మ్ టీం నుంచే జరుగుతోందట. ఏది ఏమైనా ఈ విషయంలో హాలీవుడ్ ఒడిస్సీతో ఈ మూవీని పోల్చే అవకాశం. ఎందుకంటే రిలీజ్కి ఏడాది ముందే ఆ మూవీ టికెట్స్ బుక్ అవుతుంటే ఇక్కడ అలానే జరుగుతుంది. కాకపోతే టికెట్స్ కొనటం మాత్రం ఫిల్మ్ టీమే చేయబోతోంది.